హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ ఫ్రెష్గా ఇలా టర్కిష్ టీతో మా డే స్టార్ట్ అయింది. టర్కిష్ టీ తాగేశాక ఇలా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే కెపడోసియా నుంచి ఇస్తాంబుల్కి స్టార్ట్ అయ్యాము. ఇక కెపడోసియాలో అయితే చూడాల్సిన ప్లేసెస్ అన్నీ నిన్న ఒక రోజులో అన్నీ చూసేసాము. అందుకే ఇంకా కెపడోసియా నుంచి ఇస్తాంబుల్కి స్టార్ట్ అయ్యాము. కెపడోసియా నుంచి ఇస్తాంబుల్కి 8.5 అవర్స్ జర్నీ. సో చాలా లాంగ్ జర్నీ. అందుకే మేము మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎప్పుడైనా సరే మార్నింగ్ జర్నీలు చాలా బాగుంటాయి కదా. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉన్నట్టుంది. వెదర్ కూడా చాలా బాగుంది. మేము స్టార్ట్ అయినప్పుడు రెయిన్ పడింది అన్నాను కదా కెపడోసియాలో. సో అలా కూల్గా చాలా బాగుంది వెదర్ అంతా. నార్మల్గా కెపడోసియా నుంచి ఇస్తాంబుల్కి చాలామంది వెహికల్ తీసుకొని వాళ్ళు ఫ్లైట్లో వెళ్తారు. ఎందుకంటే 8.5 అవర్ జర్నీ కదా. యాక్చువల్గా మేము ట్రిప్ ప్లాన్ చేసుకుని హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ కెపడోసియా నుంచి ఇస్తాంబుల్కి వెళ్ళేది 8 అవర్స్ జర్నీ కదా. సో మిడిల్లో అంకారా వస్తుంది. అంకారాలో 1 నైట్ స్టే చేసి ఇస్తాంబుల్కి వెళ్దాం అనుకున్నాం. కానీ మేము అక్కడ హోటల్ వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి వింటే అంకారాలో ఎక్కువ విజిటింగ్ ప్లేసెస్ ఉండవు అని అన్నారు. సరే అక్కడికి వెళ్ళాక రోడ్ చూసి అక్కడ జర్నీ చేయగలము అంటే కనుక డైరెక్ట్ ఇస్తాంబుల్కి వెళ్దాము, లేదంటే అంకారాలో ఆగుదామని అనుకున్నాం. కానీ అక్కడ రోడ్స్ అన్నీ చూసి అంతా బాగానే ఉంది కదా అనేసి, ఎలాగూ కెపడోసియాలో 1 డేలో అన్నీ కవర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా అని డైరెక్ట్ ఇంకా ఇస్తాంబుల్లోనే హోటలు ముందు బుక్ చేసుకున్న 2 డేస్ దానికి ఇంకొక 1 డే ఎక్స్టెండ్ చేసుకుని డైరెక్ట్ ఇస్తాంబుల్లోనే హోటల్ మళ్ళీ బుక్ చేసుకున్నామన్నమాట. ఇక ఆన్ ది వేలో ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయేమో అని సెర్చ్ చేసుకున్నాము. అయితే మాకు హోటల్ అతను చెప్పాడు సాల్ట్ లేక్ అని ఉంది ఒకటి మిడిల్లో కెపడోసియా నుంచి ఇస్తాంబుల్కి వెళ్ళే రూట్లో అన్నారు. మేము నెట్లో సాల్ట్ లేక్ అని కొట్టాము, కానీ మాకు మ్యాప్ రాంగ్ చూపించింది. సరే అలా ముందుకు వెళ్ళి చూద్దాము, మన వెహికలే కదా అనేసి కాస్త అలా ముందుకు వెళ్తే అక్కడ తుజ్గోలు అనే నేమ్తో ఉంది సాల్ట్ లేక్. ఎలాగోలా మా హస్బెండ్ అయితే ఫైనల్గా సాల్ట్ లేక్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. కానీ మ్యాప్ రాంగ్ చూపించింది కదా అని మేము తిరిగి ఇస్తాంబుల్కి స్టార్ట్ అయిపోయి ఉంటే కనుక చాలా మంచి ప్లేస్ మిస్ అయిపోయే వాళ్ళం అనుకున్నాం. ఇంకేంటంటే ఈ సాల్ట్ లేక్ టర్కీలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్. కానీ ఇంత మంచి లేక్ మ్యాప్ ఎందుకు కరెక్ట్గా చూపించలేదో అర్థం కాలేదు. లేకపోతే మేము సెర్చ్ చేసినప్పుడు ఈ నేమ్ కరెక్ట్గా మెన్షన్ చేయలేదేమో అనుకున్నాం. కానీ నిజంగా మా హస్బెండు చాలా మంచి ప్లేస్కి తీసుకెళ్ళారు. ఇది మాత్రం చాలా బాగుంది. నాకు, మా హస్బెండ్కి, చరిత్కి చాలా నచ్చింది. చూడండి లాంగ్ నుంచి చూస్తుంటే అదంతా స్నోలా అనిపిస్తుంది కదా. రండి లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో. ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ ప్లే ఏరియా ఉంది. తర్వాత ఫొటోస్ దిగడానికి ఇలా ఆర్చిల్ లాంటివి పెట్టారు. 3-4 ప్లేసెస్ ఉన్నాయి ఇలా ఫొటోస్ దిగడానికి. ఇక లేక్ దగ్గరికి తీసుకెళ్తాను రండి. చూసారా ఇదంతా సాల్ట్. ఇది అందరూ ఎక్కువ నడుస్తూ ఉన్నారు కాబట్టి కలర్ ఇలా చేంజ్ అయిపోయింది. ఇంకాస్త ముందుకు వెళ్ళే కొలది ఎంత బాగుందంటే చూడండి.
చూడండి సాల్ట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సాల్ట్ ఇంకా ఎండింగ్లో అలా కొండలు, ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది. వెళ్ళకపోయి ఉంటే మేము చాలా మిస్ అయ్యేవాళ్ళం అనుకున్నాను. చూడండి క్లియర్గా కనిపిస్తుంది సాల్ట్ అంతా. ఇంకా అక్కడ నడుస్తుంటే అదంతా చాలా గట్టిగా ఉంది. స్టోన్ మీద నడిచినట్టు చాలా గట్టిగా ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు. నాకు చాలా నచ్చింది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చరిత్కి కూడా ఈ లేక్ చాలా నచ్చింది. బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. నిజంగా చాలా బాగుందండి. మీరు వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు. మ్యాప్లో తుజుగోలు సాల్ట్ లేక్ అని పెట్టుకుని వెళ్ళండి. ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ వెదర్కి. ఇక లేక్ తర్వాత డైరెక్ట్ ఇస్తాంబుల్కి మ్యాప్ పెట్టుకుని స్టార్ట్ అయ్యాము. ఇక మధ్యలో ఏమైనా ఉన్నాయా అని చూసాము, కానీ ఏమీ అంత కనిపించలేదు. అందుకే డైరెక్ట్ ఇస్తాంబుల్కి బయలుదేరాము ఇంకా. లంచ్ టైం అయింది కదా అని ఇక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. అక్కడ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, పెట్రోల్ బంక్ దగ్గర ఇలా రెస్టారెంట్ మోడల్లో ఉంటాయని. మనకి నచ్చిన ఐటము చెప్తే వాళ్ళు అలా ప్లేట్లో పెట్టి దాంతోపాటు బ్రెడ్ పెట్టేస్తారు. ఇవి అక్కడ అన్ని ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. స్పైసీ అంతా మనకి సెట్ అయ్యేలాగే ఉంటుంది. ఇంకా ఇలా స్వీట్స్, సలాడ్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. అయితే మేము స్వీట్ అయితే ట్రై చేసాము. చాలా బాగుంది. నచ్చింది నాకు, మా హస్బెండ్‌కి అయితే. సో, చరిత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా రైసు, చికెను. వాళ్ళు కామన్‌గా బ్రెడ్ ఫ్రీగా ఇచ్చేస్తారు. కాకపోతే సెల్ఫ్ సర్వీస్ అనమాట. టేస్ట్ కూడా బాగుందన్నాడు చరిత్. ఇక లంచ్ అయిపోయింది మాది అక్కడితో. చూసారా ఇక్కడ బిగ్ బబుల్స్ కూడా ఉన్నాయి. నేను చాలా రోజుల తర్వాత ఈ బిగ్ బబుల్ చూయింగ్ గమ్ చూసాను. అక్కడ పక్కనే వాటర్ తీసుకోవడానికని వెళ్ళాము. అక్కడ కనిపించాయి నాకు ఈ బిగ్ బబుల్. అవి చూడగానే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. లంచ్ అయిపోయాక ఇక ఇస్తాంబుల్కి స్టార్ట్ అయ్యాము. ఇస్తాంబుల్కి అయితే వచ్చేసాం చూడండి. ఇక ఈ ఇస్తాంబుల్లో అయితే మేము 3 డేస్ ఉంటామన్నమాట. ఇక ఇలా ఇస్తాంబుల్కి వెళ్తుంటే ఆన్ ది వేలో చూడండి ఎంత బాగుందో.
రోడ్కి 2 సైడ్స్‌లో గ్రీన్‌గా చాలా బాగుంది కదా! ఇంకా మేము అక్కడ ఇలా లోకల్ ట్రైన్ కూడా చూసేసాము. ఇక ఫైనల్‌గా ఇస్తాంబుల్‌కైతే వచ్చేసామండి. ఇదే ఇస్తాంబుల్. ఇప్పుడు అక్కడ టైము 7 అయింది. చూడండి సన్‌లైట్ ఎలా ఉందో. బాగా కనిపిస్తుంది కదా! సన్‌లైట్ ఇంకా ఈ బ్రిడ్జ్. చూడండి ఇక్కడ కనిపించే ఈ బిల్డింగ్స్ అన్నీ అక్కడ ఇస్తాంబుల్‌లో మాల్స్. ఇక మా హోటల్‌కైతే వచ్చేసాము. ఇదే అండి సెంట్రో హోటలు. రండి మా హోటల్ రూమ్ చూపిస్తాను. ఇక ఈ హోటల్‌లోనే మేము 3 నైట్స్ స్టే చేస్తామన్నమాట. వాళ్ళిలా ఇంకా వెల్కమ్ లెటరు, చాక్లెట్స్ కూడా పెట్టారక్కడ. ఇంకా మా రూమ్ నుంచి ఇలా బయటికి చూస్తే సిటీ వ్యూ అంతా కనిపిస్తుందన్నమాట. చూడండి 7:30 అయింది. అక్కడ ఇంకా సన్‌లైట్ ఉంది. మా హోటల్‌కి ఆపోజిట్‌లోనే ఇలాగా మాల్ ఆఫ్ ఇస్తాంబుల్ కూడా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే అయిపోయింది. నేను చూసిన ప్లేస్ ఒక్కటే ఉంది ఈరోజు. ఎందుకంటే ఎక్కువ జర్నీ సరిపోయింది కాబట్టి 9 అవర్స్ అలా. సో, ఆ ఒక్క ప్లేస్‌ని మీకు చూయించేశాను కదా! సో, ఆ ఒక్క ప్లేస్ అయినా చాలా బెస్ట్ ప్లేస్. మీరు వెళ్తే తప్పకుండా ఆ ప్లేస్‌కి వెళ్ళండి. అదే సాల్ట్ లేక్. తుజ్ గోలు సాల్ట్ లేక్. ష్యూర్‌గా మీరు ఆ సాల్ట్ లేక్‌కి వెళ్ళండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.